నమస్కారం, మీరు చూస్తుంది Y9 న్యూస్. తాజా వార్తల ప్రపంచంలోకి స్వాగతం. ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం, యువకుడి కిడ్నాప్, దాడి, 9 మంది నిందితులు అరెస్ట్. వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకుని ఓ యువకుడిని పథకం ప్రకారం బయటకు రప్పించి కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటనలో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం నిందితులు యూనిక్ గర్ల్ ఆద్య పేరుతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి బాధితుడితో పరిచయం పెంచుకున్నారు. అనంతరం ఆగస్టు 14 రాత్రి అతన్ని వెంకటగిరి సమీపంలోని ఓ గ్రామానికి రప్పించి 3 ద్విచక్ర వాహనాలపై అక్కడికి చేరుకుని తమ వెంట తీసుకెళ్లినట్టు దర్యాప్తులో తేలింది. తర్వాత ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కర్రలు చేతులతో దాడి చేసి బెదిరించి బాధితుడి చేతి ఉంగరాన్ని తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాడి ఘటనను కొందరు నిందితులు వీడియో తీసినట్లు వెల్లడించారు. ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ఘటనకు ఉపయోగించిన వస్తువులు, బాధితుడి నుంచి తీసుకున్నట్లు ఆరోపణలున్న ఉంగరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు పర్యవేక్షణలో వెంకటగిరి సీఎం రోసయ్య, ఎస్ఐ స్వరూప దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తులను నమ్మి ఒంటరిగా కలవటానికి వెళ్లవద్దని, అనుమానాస్పద అకౌంట్లు, మెసేజ్లు లేదా బెదిరింపులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ రోసయ్య ప్రజలకు సూచించారు. నిన్న 9 మంది కాలేజీ స్టూడెంట్స్ని అరెస్ట్ చేసి మ్యాజిస్ట్రేట్ గారి ముందు వెంకటగిరిలో ప్రవేశపెట్టడం జరిగింది డిమాండ్ కోసం. అయితే దీంట్లో 2 నెలల క్రితం దుగరాజపట్నంలో శరత్ ఇతను వచ్చి ఎన్బీకేఆర్లో చదువుతూ ఉంటాడు. వాళ్ళ సిస్టర్ని వేరే దీంట్లో A1 సూర్యతేజ అనే అబ్బాయి మిస్బిహేవ్ చేశారని ఈ సూర్యతేజ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి దుగరాజపట్నం వెళ్తే అక్కడ వాళ్ళని మందలించడం జరిగింది. అక్కడ ముస్లింతో కలిసి ఎందుకు వచ్చేయని దాన్ని మనసులో పెట్టుకొని ఈ A1 సూర్యతేజ అనే అతను ఎలాగైనా ఈ అమ్మాయి వల్ల ఈ బ్రదర్ని శరత్ అనే అతన్ని అదేవిధంగా కొట్టాలని ప్లాన్ చేసి అతనికి ఎప్పుడో ఇంటర్మీడియట్లో పరిచయం అయినటువంటి ఒక అమ్మాయి ద్వారా ఇన్‌స్టాగ్రామ్లో ఇతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టించి ఇది దెబ్బతిని అతనికి 15 డేస్ నుంచి ఫ్రీక్వెంట్గా అతనితో మాట్లాడుతూ అతన్ని లవ్ చేసినట్టుగా యాక్ట్ చేయించి ఇతను 14వ తారీఖు నైట్ అతను వాళ్ళ ఫ్రెండ్తో పాటు కాళహస్తిలో ఉంటే శరత్ అనే అబ్బాయి, దూరాజపట్నం అనే అబ్బాయి ఈ అమ్మాయి ఫోన్ చేసి నేను పలానా చోట గొట్లగుంట ఆ ఏరియాలో ఉన్నాడు, ఎప్పుడు ఏమన్నారు మనం మాట్లాడుకున్నాం ఒక అమ్మాయి చెప్పి ఫోన్ చేయించాను. అతను అదేవిధంగా ఫ్రెండ్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది, కొట్టడం జరిగింది. వీళ్ళు వేసుకున్న ఎవరైతే సూర్యతేజ ఉంటారో ఈ అబ్బాయి ప్లాన్ చేసుకొని ఇలా 8 మంది, ఇంకా మిగతా 8 మంది వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ అందరినీ నాయుడుపేట ఒక అతను, వెంకటగిరి ఒక అతను, ఇట్లా మొత్తాన్ని తీసుకొని 3 బైకుల మీద 3 వచ్చారు. అబ్బాయిని అక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి చెంగిల్లో తీసుకెళ్ళి దారుణంగా కొట్టడం జరిగింది. దీని మీద ఒక ఉంగరం కూడా అబ్బాయి దగ్గర నుంచి భయపెట్టి ఉంగరం కూడా తీసుకున్నారు. మాకు లేట్గా హాస్పిటల్ నుంచి స్టేట్మెంట్ ప్రకారం మేము ఎస్ఐ గారు దర్యాప్తు చేశాము. దర్యాప్తు చేసి వీళ్ళందరినీ కూడా 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న వాళ్ళకి ఇంకొకరిని మన కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు, వాళ్ళని నెల్లూరు జైలుకి తరలించారు. అయితే ఇక్కడ ఈ కాలేజెస్లో ఏం జరుగుతుందంటే ఇదే విధంగా ఇన్‌స్టాగ్రామ్, ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పిల్లలు తెలియకుండా లేడీస్తో ఒకటి ఇట్లా పరిచయం చేసుకోవడం, దాన్ని వాళ్ళ గ్రెడ్జెస్, వాళ్ళ కోపాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటా చాలా చోట్ల ఉండడం జరుగుతుంది. యాజమాన్యం దీని మీద కొంచెం ఇలాంటి వ్యక్తులను గుర్తించి ఈ కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళకుండా ఉండేటువంటి పిల్లలే ఎక్కువ అయ్యింది. అంటే ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోకుండా, చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా ఏదో నామకే వస్తుంది కాలేజీకి వెళ్ళటం, ఈ బయట ఈ యావిగేషన్స్, ఈ యొక్క మందు తాగటము, తర్వాత ఇంకా కొన్ని చోట్ల అయితే ఇంకా రకరకాలైన చెడు వేస్తున్నారు. ఈ బ్యాచ్లంతా కూడా మనం కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి పనిష్మెంట్ ఉంటుంది. అందుకని ఈ కాలేజీ యాజమాన్యానికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యక్తులను గుర్తించి మనం కానీ చేయగలిగితే ఇలాంటి నేరాలు అవుతాయి. లేదంటే ఫ్యూచర్లో ఇంకా ముందు ఒకవేళ అబ్బాయి అదే కొంచెం